ఒక అమ్మాయి డెలివరీ చేస్తే ఎలా ఉంటది? నేనైతే ఎక్స్‌పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నా. నా ఫ్రెండ్‌కి స్విగ్గీ బ్యాగ్ కావాలంటే డెలివరీ చేయడానికి నా నంబర్‌తో లాగిన్ అయ్యాడు. అతని నంబర్‌కి ఫ్రీగా ఇవ్వట్లేదని చెప్పి. వాళ్ళైతే ఒక డెలివరీ చేస్తేనే కిట్ ఇస్తామన్నారు. లేకపోతే ఇయ్యరంట. లాగిన్ అయిన పర్సనే డెలివరీ చేయాలో లేదో మాకు తెలీదు. సో అందరం వెళ్తున్నాము. లాగిన్ అయ్యేటప్పుడు మాత్రం ఫేస్ ఐడీ అడిగింది. ఫస్ట్ ఆర్డర్ తీసుకునేటప్పుడు నాకు చాలా నర్వస్ అనిపించింది. కానీ ధైర్యం చేసి వెళ్ళి తీసుకొచ్చాను. అండ్ బై గాడ్స్ గ్రేస్ మనకి లేడీస్ పీజీ వాళ్ళే ఆర్డర్ చేశారు. సో వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. జస్ట్ 28 రూపీస్ ఇచ్చాడు. అంత దూరం తిరిగాము ట్రాఫిక్ లో. చాలా క్రూయల్ అసలు. అండ్ సెకండ్ ఆర్డర్ కేమో జస్ట్ 37 రూపీస్. దట్టు 2 ఆర్డర్స్ ఒకేసారి డెలివరీ చేయాలి. 2 పికప్స్ అయితే ఇక్కడ నుంచే పికప్ చేసుకోవడానికి చాలా డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు. చాలా కష్టం త్వరగా పికప్ చేసుకోవడానికి. స్విగ్గీ వాడైతే బీప్ సౌండ్స్ ఇస్తున్నాడు. యువర్ ఆర్డర్ ఈస్ గెటింగ్ లేట్ అని. నాకు చాలా భయం వేసింది. మనమేమో ఇంట్లో కూర్చొని ఆర్డర్ ఒక 5 మినిట్స్ లేట్ అవ్వగానే పెద్ద సీన్ చేస్తాము. కానీ నాకు ఇప్పుడే రియలైజ్ అయింది వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందని. మనం ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని కష్టం తెలుస్తుంది. ఇది చేశాక నాకు డెలివరీ పార్ట్నర్స్ పైన చాలా రెస్పెక్ట్ పెరిగింది అండ్ టైం వాల్యూ తెలిసింది. ఇప్పటి నుంచి నేను ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా టిప్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ ఇస్తున్నారు స్విగ్గీ వాడు. అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు అయితే గేట్ దగ్గర ఉండడానికి ట్రై చేయండి. లేకపోతే అట్లీస్ట్ సెక్యూరిటీ కన్నా ఇచ్చి వెళ్ళమని చెప్పండి. వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. కొంచెం రెస్ట్ దొరుకుతుంది. టోటల్ 3 ఆర్డర్స్ ఇస్తే 68 రూపీస్ ఇచ్చారు. దట్టు 10 రూపీస్ టిప్స్ లేకపోతే 58 రూపీసే. చాలా అన్యాయం అబ్బా అసలు.